అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విజయ సంకల్ప యాత్ర ఈరోజు హన్మకొండ చౌరస్తాలో ముగించుకొని ఇప్పుడు వరంగల్ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనతో ఆర్మూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఈ యాత్రకు రావడం అయితే జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి సార్, అంటే అసలు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎన్ని కిలోమీటర్లు జరిగింది, ఎక్కడి వరకు జరగబోతుంది? విజయ సంకల్ప యాత్ర ఇది భద్రాచలం అనే క్లస్టర్, భద్రాచలం కాకతీయ క్లస్టర్లో భాగంగా భద్రాచలం నుంచి మొదలై సుమారు వారం 10 రోజుల నుంచి ప్రజలని స్ఫూర్తి నింపుతూ మేల్కొల్పుతూ ఈ భారతదేశం 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు చెందిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పటం. అంటే ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కావచ్చు, 83 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం కావచ్చు, ఉచిత ఇల్లు కావచ్చు, ఉచిత పవర్ కావచ్చు, ఉచిత నీళ్లు కావచ్చు, లేకపోతే ఈ రోజున మధ్యతరగతి వందే భారత్ ట్రైన్లు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు ఒక దేశం విశ్వఖ్యాతి చెందింది విశ్వనాయకుడు ఆధ్వర్యంలో. ప్రపంచం కూడా మీరు చూశారనుకుంటాను, అమెరికా చట్టసభలలో కూడా ఎప్పుడు లేని ఘన స్వాగతం. అమెరికన్ చట్టసభలు, కాంగ్రెస్ మహాసభలు భారత ప్రధానమంత్రికి, భారత ముద్దు బిడ్డకు ఎట్లా ఘన స్వాగతం కలిగిందో ప్రపంచం అంతా చూస్తుంది. ఈ రోజున్న అగ్రదేశాలు అమెరికా, రష్యా కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నాయి. ప్రపంచం శాంతిగా ఉండాలా, 3వ ప్రపంచ యుద్ధం రావద్దంటే ఈ బిడ్డ భారత జాతి ముద్దు బిడ్డ ఉండాల్సిందే, 3వసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కాల్సిందని ప్రజలందరూ ముక్తమంటంతో కోరుకుంటున్నారు. ఒకటి, ఈ వరంగల్లో ఈరోజు సభ ఉద్దేశం ఏంటంటే, వరంగల్ 100 సంవత్సరాలుగా ఏడ్చిన నేల, కన్నీళ్లు తూడ్చేవాళ్ళు లేడు. 1323 నాడు ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన ఆ తురకష్లు, ఆ ఆగాఖాన్ కావచ్చు, గౌల్ ఖాన్ కావచ్చు, యూసుఫ్ ఖరీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కాకతీయ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ హిందువులను సర్వనాశనం చేశారు. ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దు. ఈ కాకతీయ సామ్రాజ్యం నేల మళ్ళీ హిందువులు మనశ్శాంతిగా బతకాలంటే నువ్వు దృఢంగా ఉండాలా, బలంగా ఉండాలంటే నీ ధర్మం ఉండాలా, ఈ దేశం భద్రంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలా. 3 నెలల కింద చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా, ఆ మోసకారి దేశద్రోహుల పార్టీ అయిన దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ని మళ్ళీ అటువైపు మళ్ళకుండా ప్రజలను జాగృతపరిచి, అభివృద్ధి ఒకవైపు, అభిమానం ఒకవైపు, అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ 3వసారి ఒక లక్షలాది మెజార్టీతో వరంగల్ సీట్ కైవసం చేసుకుంటాం ప్రజలకు. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు పార్లమెంట్ ఎన్నికలు? డబుల్ డిజిట్ 12 to 17. నాకు తెలిసి అడ్రస్లో లేని బీఆర్ఎస్, ఢిల్లీలో అధికారంలో రాని కాంగ్రెస్, దాని గురించి ప్రజలు ఆలోచించడం వేస్ట్. ఆ 2 రాష్ట్రాలల్లో ఆ రాహుల్ ఖాన్ ఒక్కళ్ళు, అక్కడ ఉన్న సిద్ధరామయ్య ఖాన్ ఒక్కళ్ళు, ఇద్దరు ఖాన్ అయ్యారు. ఇక్కడ రేవంత్ ఖాన్ వరుస ఖాన్ల పార్టీ అయిపోయింది ఇది. కాబట్టి ఇంకా భారతదేశం రక్షణ ఉండాలా, భారతదేశం ప్రపంచంలో తలెత్తుకొని ఉండాలా, భారతీయులందరూ గర్వంగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు, గౌరవ పాలనలు పొందాలంటే ఒకటి, అది భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఉన్ననొద్దులు, ఈ జాతి ఉన్ననొద్దులు, ఈ జాతిని కాపాడుకునే జాతి ఉన్నది ఒకటి, భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మేము చూసిన ప్రజాస్పందనను బట్టి సుమారు 12 నుంచి 17 సీట్లు, మేము 17 సీట్లు అంటే మాకున్న రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ కూడా ఈసారి ఫస్ట్ టైం జెండా ఎగరడానికి పవనాలు వీస్తున్నాయి. కాబట్టి మొత్తం ఎక్సెప్ట్ చేస్తాం, తప్పు లేదు. భారత జాతి నిలవాలా, భారత ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రి కావాలా అని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి మోడీ గారి నినాదంతో వెళ్తున్నాము. అంటే అసలు బీజేపీ అంటేనే ఒక మతానికి కొమ్ము కాస్తుంది. రాముడిని అడ్డు పెట్టుకొని, అయోధ్యను అడ్డు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ ముందే ఇది కట్టారు కాబట్టి ఇదంతా రాజకీయం అని చెప్తున్నారు. ఆ పార్టీలకు కానివ్వండి, ప్రతిపక్షాలకు మీరు ఏం చెప్తున్నారు? అంటే మరి మమ్మల్ని కూడా వేయండి, మా భార్యలకు బురకలు వేయండి, మా బిడ్డలకు బురకలు వేయండి, లవ్ జిహాదులు చేయండి, లేకపోతే సందేశ్ వాళ్ళలాగా మా ఆడబిడ్డల్ని అత్యాచారాలు చేయండి, కాశ్మీర్ల మీద రంపాలు కోసినట్లు పోయండి. చరిత్ర ఏం చెప్తున్నది? మీ మీడియా మిత్రులు ఒక్కసారి చూడండి, ఈ దేశవ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులు కళ్ళు తెరవండి. 5 లక్షల మంది కశ్మీర్ పండితులు భూతో కోసినారు. నిన్నగాక మొన్న సందేశ్ వాళ్ళ మా బిడ్డలను అత్యాచారాలు చేస్తున్నారు, పాత బస్తీల హిందువులందరికీ ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ చెప్పండి? ఈ కళ్ళు మూసుకొని కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశద్రోహులు, దేశాన్ని విడగొట్టిన పార్టీ, దేశాన్ని పగబట్టిన పార్టీ, దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ, 1975లో ప్రజాస్వామ్య గొంతు నొక్కిన పార్టీ, ఎన్నడూ కూడా హిందువుల పక్షపాతి కానీ ఈ పార్టీని ఈ భారతదేశం నుంచి తరమాల్సిన సోడ వచ్చింది. మా రాముడు, మా బాలరాముడు. అంటే మొన్న ఏదైతే ప్రజాహిత యాత్ర మీద, ఈ సంకల్ప యాత్రతో పాటు అక్కడ ఆయన మీద, బండి సంజయ్ గారి మీద దాడి కూడా జరిగింది, కోడిగుడ్లు దాడి. అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఇన్ని అడ్డంకులు దాటుకుంటూ కూడా మీరు ఈ యాత్రను విజయవంతం చేస్తున్నారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? ధర్మం నిలిచేది, గెలిచేది ధర్మం. ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలంటే మోడీ గారు ఉండాలా. మోడీ ఉంటే అన్నీ ఉంటాయి.
మోడీ లేకపోతే ఏమీ ఉండదు. అయోధ్య రాముడు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, పేదలకు ఉచిత బియ్యం కావచ్చు, ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, రోడ్ల మీద ఫ్లైట్ దిగాలంటే కావచ్చు, ఇది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. అందుకోసం ప్రజలందరూ మీ బతుకుల గురించి, భవిష్యత్ తరాల గురించి భారతీయ జనతా పార్టీకి ఓటేసి మళ్ళీ మూడోసారి ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రిని అధిష్ఠించుకుంటారు. వింటున్నారు కదా, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించడం కోసం ప్రజల్లో కేంద్రం తీసుకొచ్చేటువంటి, కేంద్రం అమలుపరిచినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ చూస్తూ ప్రధానమంత్రి మోదీతోనే మళ్ళీ అభివృద్ధి అనేది ఉంటుంది. మూడోసారి ముచ్చటగా ఆయన గెలిపించుకునే ఉద్దేశంతో ఈ విజయ సంకల్ప యాత్ర అటు ప్రజాహిత యాత్రను అయితే నడిపించడం జరుగుతుంది. ఈరోజు ఈయన ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మీ ముందు తీసుకొస్తున్న మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.